ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే నిరాహార దీక్షలు చేస్తూ ఇవాళ భారీ ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. టీడీపీ పార్టీ కూడా దీటైనటువంటి సమాధానం చెప్పేలాగా ఆ యొక్క డిఎస్సి మీద వైసీపీ ఏ రకంగా ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నటువంటి విధానంతో ఒక వినూత్నమైనటువంటి రీతిలో తిరుపతిలోని ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నాయకుల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఆ నాటకాన్ని ప్రదర్శించినటువంటి వైఎస్ జగన్మోహన్ పాత్ర, అదే రకంగా మంత్రి నారా లోకేష్ పాత్ర అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డితో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ నాటకం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మరీ దారుణంగా డిఎస్సిని జరిపించింది. అంతేకాకుండా మరో డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని ఎలా అయినా అడ్డుకుంటాం. ఈ డిఎస్సి మీద ఎంత కాదైనా సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి ఈ డిఎస్సిని ఆపే ప్రయత్నం మా ప్రభుత్వం ఎంతవరకు తెగిస్తుందని ఈ నాటకం ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాదు డిఎస్సి మీద ఎవరైతే అభ్యర్థులు ఎంపికయ్యారో వాళ్ళు మొత్తం అవన్నీ ఫేకే, అవన్నీ కుట్రపూత రాజకీయాలు చేశారని చూపుతూ ఈ యొక్క నాటక ప్రదర్శన ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఎలా అయినా డిఎస్సిని ఎలా అయినా ఆంధ్ర రాష్ట్రంలో చెడగొట్టే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఇదే నిదర్శనం. మంత్రి నారా లోకేష్ పాత్ర ఒకసారి ఆయనతో మాట్లాడి చెప్పండి, ఏంటి ఈ నాటక ప్రదర్శన వల్ల ఏం తెలియజేసుకున్నారు? ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ఆటలన్నీ కూడా మేము సాగనివ్వము. ఎందుకంటే మేము యువగలం పాదయాత్ర చేసిన ఒక ముఖ్య లక్ష్యం ఏమనగా ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కావున వాళ్ళు ఎన్ని పేటీఎం బ్యాచ్ల నుంచి ఎన్ని ప్రమోషన్లు, ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని రాంగ్ చేసినా కూడా మేమైతే వీళ్ళ ఆటలు సాగనివ్వము. ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తాం. ప్రధానంగా ఈ నాటక ప్రదర్శన ద్వారా పూర్తిగా కూడా వైసీపీ చేస్తున్నటువంటి డిఎస్సి ఆ నియామకాల మీద ఏదైతే దుష్ప్రచారం ఉందో వాటిని తెలిసేలాగా ఈ యొక్క ప్రదర్శన చేయనట్టుగా కూడా విద్యార్థి సంఘ నేతలతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి సార్, ఏంటి ఈ యొక్క నాటక ప్రదర్శన యొక్క ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు జాబ్ క్యాలెండర్ అని ఏ విధంగా నిరుద్యోగులను మోసం చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద పెడితే దాన్ని అడ్డుకోవాలని ఏ విధంగా ప్రయత్నం చేశాడు, ఎన్ని కేసులు వేశాడు. ఈరోజు నిరుద్యోగుల కోసం డిఎస్సి ఇచ్చిన తర్వాత డిఎస్సిలో ఉద్యోగాలు కూడా చేర్పిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఏ విధంగా ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు. మొదట స్పోర్ట్స్ కోటా అన్నారు, తర్వాత హార్జెంటల్ రిజర్వేషన్ అంటే తెలియకుండా ఏదంటే అది అవగాహన లేకుండా నిరుద్యోగుల్ని మభ్యపెట్టాలని ఏ విధంగా చూశారు. ఏదైతే 2025 మెగా డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులు ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు, ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా తిరుగుబాటు చేశారో అన్ని విషయాలు కూలంకుషంగా ప్రజలకు, విద్యార్థులకు అర్థం కావాలని చెప్పేసిందే మేము ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఒక మంచి నాటకాన్ని ప్రదర్శించి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యొక్క ఏదైతే డ్రామా ఉందో, గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే డ్రామాలు ఉందో దాన్ని ప్రజలకు పూసగుచ్చేటట్లు వివరించడానికి డ్రామాను ప్లే చేయడం జరిగింది. మీరు చెప్పడం ప్రధానంగా ఈ యొక్క మెగా డిఎస్సిలో పూర్తిగా నైతిక బాధ్యత నారా లోకేష్ వహించి రాజీనామా చేయాలన్నది కూడా ఇవాళ పెద్ద ఎత్తున వైసీపీ ర్యాలీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఏ రకంగా చూడాలంటారు? ఈరోజు మనం చూస్తున్నట్లయితే రాష్ట్రంలో రీలే నిరాహార దీక్షలను పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎందుకు పెట్టారంటే రీలే నిరాహార దీక్షలు? ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దానిక, డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన దానిక, ఆంధ్ర రాష్ట్రానికి వేలాది కంపెనీలు తరలి వస్తుంది, దానికి లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఈరోజు మీరు చూస్తున్నారు రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఒక్కరైనా డిఎస్సి అభ్యర్థులు కానీ లేకపోతే యువత కానీ విద్యార్థి కానీ ఎవరైనా పాల్గొంటున్నారా? మొత్తం గంజాయి బ్యాచ్, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈరోజు ఉంటే రేపు ఉంటారో ఉండరో కూడా తెలియదు. అలాంటి వ్యక్తులు ఈరోజు ఆ ధర్నాల్లో కానీ ఆ ర్యాలీలో కానీ ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే తిరుపతి ర్యాలీ చేశారండి. ఈరోజు అభినయ్ రెడ్డి గారు ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో ఎవరైనా ఒక్కరైనా సరే విద్యార్థి కానీ ఉన్నారా? అంతా గంజాయి బ్యాచ్. దానిపైన ఇప్పటికీ 4-5 కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఈరోజు ఆయన వెనకాల గంజాయి బ్యాచ్ వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు. దీని ఒకటే ఈరోజు మన ఎంఆర్పల్లి సర్కిల్లో దీనిపైన 2019 నుంచి ఏదైతే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కానీ 2024 నుంచి చంద్రబాబు గారు తొలి సంతకం చేసిన తర్వాత ఏం జరిగింది రాష్ట్రంలో అనే దానిపైన ఈరోజు ఎంఆర్పల్లి సర్కిల్లో ఒక డ్రామాని నాటకం వేయడం జరిగింది. దాంట్లో ఎంత చక్కగా ఈరోజు మా
మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా దాని గురించి వివరించారో ఈరోజు ప్రజలందరూ కూడా చూసి దాన్ని ఈరోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం దీన్ని డిఎస్సి పైన ఎంత అలిగేషన్ చేస్తుందో ఈ నాటకాన్ని చూసి వాళ్ళు ఈరోజు షాక్ అవుతున్నారు. నిజమా ఇది జరిగిందా ఈరోజు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అని వాళ్ళు ఇది నిజమని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ పోతున్నారు, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, నువ్వెట్టో ఉద్యోగం ఇవ్వలేవు. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఒక గ్రూప్ 1 పరీక్షలు జరిగింది. గ్రూప్ 1 పరీక్షలు జరిగితే ఎవరికి ఇచ్చావు వారు ఉద్యోగాలు? మీ ఇంట్లో పనిచేసే వ్యక్తులకి, మీ ఇంట్లో డ్రైవర్లకి వాళ్ళకి గ్రూప్ 1 పరీక్షల్లో ఉద్యోగాలు ఇచ్చావు వాళ్ళకి. ఈరోజు చెప్తున్నా, సచివాలయ ఉద్యోగాలు ఎలా ఇచ్చావు? సచివాలయ ఉద్యోగులు ఫేక్ సర్టిఫికేట్స్, మొత్తం ఫేక్ సర్టిఫికేట్స్. స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు అసలు నాకు తెలిసిన వాళ్ళే ఏ తిరుపతిలో కానీ సరే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ స్పోర్ట్స్ కోటాల్లో ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మీలాగా ఎక్కడ కూడా సరే రాజకీయంగా ఎక్కడ కూడా సరే ఉద్యోగాలు ఎక్కడ రాజకీయాలు చేయలేదు. అంతా అఫీషియల్స్గా ఆఫీసర్స్ మాత్రమే ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఎక్కడ కూడా రాజకీయ పరంగా అదో మా ఓటు తిరుగుతున్నాడు నాతో పాటు వీడికి ఉద్యోగం వేయండి అని చెప్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరుగుతుందేమో కానీ అట్లాగే ఈ కూటమి ప్రభుత్వంలో జరగదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నీకు హెచ్చరిస్తున్నా. చెప్పండి, ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి వైసీపీ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యార్థుల్లో కూడా వ్యతిరేకత కనబడుతుందన్నది కూడా ప్రధానంగా వైసీపీ పార్టీ సంబంధించి చెప్తున్నటువంటి మాట. ఎలా చూడాలంటే, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అబద్ధాలతో అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు పాదయాత్రలో నేను అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తానని, ప్రతి జనవరి నూతన జాబ్ క్యాలెండర్ వదులుతానని అబద్ధాలు పలికి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంకి వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్సి కానీ మిగతా పోలీస్ శాఖ కానీ ఎటువంటి జాబులు ఇవ్వలేదు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ కూడా ఒక జాబ్ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలు లేవు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నారా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారము నేను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేస్తానని ఆ రోజు నారా లోకేష్ గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదే ఇచ్చిన మాట ప్రకారం నారా లోకేష్ గారు, అదే నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన 16,347 పోస్టుల పైన తొలి సంతకం చేసి ఈరోజు ఎన్నో కుటుంబాలకు ఆశగా నిలవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన జీర్ణించుకోలేక ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఓర్చలేక ఈరోజు మెగా డిఎస్సి పైన ఎంతోమంది జాబులు చేస్తూ 1 ఇయర్ అయినటువంటి విద్యార్థుల పైన ఈరోజు అబద్ధాలు పలుకుతూ ఫేక్ సర్టిఫికేట్లని ఏదో విధంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఇదన్నీ ఈరోజు అదే విధంగానే అదే ఎంప్లాయీలు మెగా డిఎస్సి పైన పక్కా మెగా డిఎస్సి అని కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి సాక్షిగా ప్రతి ఎంప్లాయీ కూడా సూటిగా ఆయన జగన్మోహన్ రెడ్డికి చంపు చల్ల అనే విధంగా ఈరోజు నిన్న చెప్పడం జరిగింది. అయినా కూడా సిగ్గు రాలే. అదేవిధంగా ఈరోజు మేము విద్యార్థులందరూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆయన చేసినటువంటి అరాచకాలు, ఆయన చేసినటువంటి సజ్జల కానీ, ఇక్కడ ఉన్న కరుణాకర్ రెడ్డి కానీ, అభినయ్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలను ఈరోజు కళ్ళు కట్టినట్టు ఈరోజు తిరుపతి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చూపించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మేము అందరూ విద్యార్థులు చూపించడం. ఎందుకంటే భావి తరాల భవిష్యత్తు కోసం మేము ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులేస్తున్నాడు. అభివృద్ధి నాపాలంటే ఎవరి తరం కాదని ఈరోజు మేము విద్యార్థులుగా మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరించాం. ప్రధానంగా ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇటు వైసీపీ ఇటు టీడీపీ 2 పార్టీలు కూడా పోటాపోటీన ర్యాలీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వైసీపీ ఏమో ఈ యొక్క డిఎస్సిలో నియామకాలలో భారీ అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో కూడా బాగా అవినీతి జరిగిందన్నది కూడా ప్రధాన ఆరోపణ. అదే నేపథ్యంలోనే ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా వెంటనే మంత్రి పదవి నుంచి కూడా తొలగాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా పెద్ద ఎత్తున ఇటు కుప్పం కావచ్చు, చిత్తూరులో కావచ్చు, అలా అనేక ప్రాంతాల్లో కూడా పోటాపోటీన టీడీపీ పార్టీ కూటమి నేతలు కూడా దీనికి కౌంటర్గా నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని ఎంఆర్పీ సర్కిల్ వద్ద విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఈ యొక్క డిఎస్సి మీద జగన్ ప్రభుత్వం ఏ రకంగా, జగన్ పార్టీ వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఉద్యోగం పొందినటువంటి టీచర్ల పట్ల ఏ రకంగా అవలంబిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని అర్థమయ్యే రీతిలో నాటక రూపంలో ప్రదర్శించడం కూడా జరిగిందంటూ కూడా టీఎన్ఎస్ నేతలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.